మకర రాశి వారికి సంబంధించి పక్ష ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహగతులు పరిశీలిద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే గనక వీరికి జన్మ శనితో పాటుగా రవి బుధుల యొక్క సంచారం, ద్వితీయ మందు వచ్చేటప్పటికి శుక్ర రాహువుల యొక్క సంచారం, వీరికి పంచమంలో దేవగురు సంచారం, మరి షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారం, అదే సందర్భంలో నవమంలో కేతుగణం యొక్క సంచారం. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి సంబంధించి పట్టు ఫలితాలు చూస్తే కనుక విద్యార్థులకు సంబంధించి చదువులో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో పెట్టి చదువుతూ గురు దక్షిణామూర్తి స్తోత్రం చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణతలో ప్రథమ శ్రేణిలోనే ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని విద్యార్థులు చదువుతూ ఉండాలి. అంతేకాకుండా మీకు సంబంధించి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ రకంగా ప్రయత్నం కూడా చేయండి. ఖచ్చితంగా విదేశీయాన యోగం ఉందనే చెప్తాం, బలంగానే ఉంది. ఉద్యోగస్తులకి లేదా వ్యాపారస్తులకి, మరి నిర్మాణ రంగం, కళారంగం, వృత్తి, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ రంగం, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా మీరు నిరంతరం కూడా గురు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది.